Hi friends, welcome to Market News. Disclaimer friends, this is an education channel, not for any recommendations. Please like, subscribe friends. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను వస్తాను తిరిగి. వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఫ్యూచర్లో మీకు ఐడియాస్ ఇస్తూనే ఉంటాను నేను. మీరు నాకు ఎంకరేజ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ను విజిట్ చేయండి. ఓకే, వాచ్ మై యూట్యూబ్ ఛానల్, వాచ్ టోటల్ వీడియోస్ ఆఫ్ మై ఛానల్. టోటల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అయితే ఇవి స్టాక్ మార్కెట్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ షేర్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాము. దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ షేర్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, ఓకే, ఈక్విటీ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్ అని ఉంటాయి. ఓకే, ప్రైమరీ మార్కెట్ అంటే ఫర్ న్యూ సెక్యూరిటీస్. ఓకే, అది ఐపీఓగా వచ్చేటప్పుడు అప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాము. ఐపీఓ అంటే ఐపీఓగా వచ్చేటప్పుడు. ఓకే, సెకండరీ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ వేర్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ షేర్స్ వితౌట్ ద కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్. ఐపీఓ అప్పుడు కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఐపీఓగా వచ్చేటప్పుడు. ఓకే, కంపెనీ ప్రమోటర్సే వాళ్ళే షేర్స్ అమ్ముతారు కాబట్టి అప్పుడు వాళ్ళే మెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్ ఫిక్స్ చేస్తారు ఐపీఓలో. సెకండరీ అది ప్రైమరీ మార్కెట్. ఇప్పుడు సెకండరీ మార్కెట్ అంటే అంటే ఇది కంపెనీస్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. ఎన్ఎస్సిలో, బిఎస్సిలో లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఐపీఓలో పాల్గొనిన తర్వాత వాళ్ళకు షేర్స్ వస్తే అవి బై సెల్ చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు. కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఓకే, కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. కంపెనీ ప్రమేయం లేకుండా మనము ఇన్వెస్టర్లము బై సెల్ చేసుకోవచ్చు షేర్స్. ఓకే, దట్ ఈస్ సెకండరీ మార్కెట్. ఓకే, ఈక్విటీ మార్కెట్ అంటే ఫర్ స్టాక్స్ ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. డెరివేటివ్స్ మార్కెట్ అంటే ఫర్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ అండర్లయింగ్ అసెట్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అవి ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ డెరివేటివ్ మార్కెట్లో. ఓకే, సమ్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఇంక్లూడ్ ఆర్డినరీ షేర్స్. ఆర్డినరీ షేర్ అంటే ఏ టైప్ ఆఫ్ షేర్ ఇన్ ఎ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ షేర్. ఇది ఆర్డినరీ షేర్స్ ఇన్ ఎ లిమిటెడ్ కంపెనీ. ఓకే, నాన్ ఓటింగ్ షేర్స్ ఏ టైప్ ఆఫ్ షేర్ ఇన్ ఎ లిమిటెడ్ కంపెనీ. ఇది కానీ. ఓకే, ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ షేర్ ఇన్ ఏ లిమిటెడ్ కంపెనీ దట్ ఈస్ మోర్ లైక్ ఏ బాండ్ దాన్ ఏ స్టాక్. ఇది మోర్ లైక్ ఏ బాండ్ లాగా ఉంటుంది. ఓకే, షేర్స్. ఓకే, రీడీమబుల్ షేర్స్ ఏ టైప్ ఆఫ్ షేర్ ఇన్ ఏ లిమిటెడ్ కంపెనీ. బ్లూ చిప్ స్టాక్స్ అంటే షేర్స్ ఇన్ బ్లూ చిప్ షేర్స్ అంటే షేర్స్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ విత్ ఏ హిస్టరీ ఆఫ్ స్టేబుల్ ఎర్నింగ్స్ అండ్ కన్సిస్టెంట్ డివిడెండ్ పేమెంట్స్. ఈ బ్లూ చిప్ స్టాక్స్ అంటే నేను చెప్పాను నా వీడియోస్లో ఫ్రెండ్స్. షేర్స్ ఇన్ బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీలు, బాగా పర్ఫామ్ చేసే హిస్టరీ ఉండే కంపెనీలు, స్టేబుల్గా అర్న్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆర్థికంగా స్తోమత బాగుంటుంది ఈ కంపెనీస్కు. అండ్ కన్సిస్టెంట్ డివిడెండ్ పేమెంట్స్ అంటే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా డివిడెండ్ పే చేస్తుంటాయి. ఓకే, వాటిని బ్లూ చిప్ షేర్స్ అంటాము. బోనస్ షేర్స్ అడిషనల్ స్టాక్స్ ఇష్యూడ్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అట్ నో కాస్ట్. అంటే అడిషనల్ షేర్స్ ఇష్యూడ్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే మన ఎగ్జిస్టింగ్గా మనము షేర్ హోల్డర్గా ఉన్నప్పుడు వాళ్లకు లాభాలు వస్తే కంపెనీ ప్రమోటర్స్కు వాళ్ళు ఎక్స్ట్రాగా బోనస్ షేర్స్ ఇస్తారు అడిషనల్గా. 1:2, 2:1 అని. 2:1 అంటే ఒక షేర్కు 2 స్టాక్స్. 1:2 అంటే బోనస్ షేర్స్లో 1:2 అంటే
2 షేర్స్ ఉంటే మనకు డిమాట్ అకౌంట్లో ఒక షేర్ ఇస్తారు. 1:2 అంటే 2 షేర్స్ మనకు డిమాట్ అకౌంట్లో ఉంటే వాళ్ళు ఒక షేర్ అడిషనల్గా ఇస్తారు. అట్లా ఓకే. అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మనకు 100 స్టాక్స్ ఉంటే వాళ్ళు ఇచ్చేది 50 స్టాక్స్ ఇస్తారు ఫ్రీగా. 100 స్టాక్స్ అంటే 1:2 2 ఉంటే 1, 100 ఉంటే 50 అట్లా యాడ్ వాళ్ళకు అడిషనల్గా ఇస్తారు. వాళ్ళకు లాభాలు వచ్చినప్పుడు ఫ్రీగా. ఓకే. అది ప్రైస్లో డిస్కౌంట్ అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది అది. ఓకే ఫ్రెండ్స్. రైట్స్ షేర్స్. న్యూ షేర్స్ ఆఫర్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్ అండ్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. న్యూ షేర్స్ ఆఫర్ చేస్తారు. రైట్స్ షేర్స్ అంటే న్యూ షేర్స్ ఆఫర్ చేస్తారు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కు. ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు మీరు డిమాట్ అకౌంట్లో మీకు షేర్లు ఉండే ఆ కంపెనీకి ఇంకా న్యూ షేర్స్ ఆఫర్ చేస్తారు, తీసుకుంటారా అని ఒక ప్రైస్ పెట్టి విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఒక టైం ఇస్తారు దానికి. కొన్ని ఒక టైంలో ఆ టైంలో ఒక ప్రైస్ నిర్ణయిస్తారు, న్యూ షేర్స్ కొనుక్కుంటారా అని. దాన్ని రైట్స్ షేర్స్ అంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ షేర్ మార్కెట్స్. థ్యాంక్ యూ.